హరికి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రేయ నమః. యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారము. శ్రీ జ్యోతిష్య నిలయము నుండి పదిహేనో తారీఖు నుండి 7వ నెల 2024 వృషభ రాశి వారికి 15వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు వృషభ రాశి వారికి ఎలా ఉంటుంది, ఏ గ్రహ అనుగ్రహము ఎలా ఉంటుందనేది తెలియపరుస్తున్నాము. తృతీయములు రవిగ్రహమున్నాడు. ఆరోగ్యము, బంధుమిత్రులతో కలుసుకునుట, సంతాన సుఖము, యత్న కార్యసిద్ధి, సర్వకార్యజయము. ఏ పని వ్యాపారం చేసే వాళ్ళకి, వ్యవసాయం చేసే వాళ్ళకి, ఉద్యోగస్తులు, ఎవరికైనా కానీ, విద్యార్థులకు కూడా, చదువుకునే పిల్లలకు కూడా, విద్యార్థులకి విశేషమైన మంచి యోగకాలము. రవిగ్రహం వల్ల విశేషమైన ఫలితం వస్తున్నది. జన్మములో కుజగ్రహం ఉన్నాడు. జన్మములో కుజగ్రహము ఉండటం వలన శత్రువుల వల్ల ఇనుము చేత కానీ దెబ్బలు తగలటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అగ్ని వల్ల బాధ కలగటానికి అవకాశం ఉన్నది. విరోధము, అగ్ని బాధ, ఇనప వస్తువుల చేత దెబ్బలు తగలటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. తగు జాగ్రత్త వహించవలేను. తృతీయములో బుధగ్రహం ఉన్నాడు. ధన వ్యయము, రాజకీయ నాయకులకు, ఉద్యోగస్తులకి, పై అధికారుల వల్ల కింద వారి చేత, పై అధికారుల చేత సమస్యలు వస్తాయి. రాజకీయ నాయకులకు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగస్తులకి ఒత్తిడి, టెన్షన్ ఉంటుంది. పై అధికారుల వల్ల ఇబ్బందులు కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. తగు జాగ్రత్త వహించవలను. బుధగ్రహము బాగులేదు. జన్మములో గురుగ్రహం ఉన్నాడు. జన్మస్థానంలో గురుగ్రహము ఉండటం వలన కీర్తినాశనము. ఇదివరకు మంచి పేరుగా చెప్పుకునే వాళ్ళు ఇప్పుడు చెడ్డ పేరుగా చెప్పుకుంటారు. కీర్తినాశనము. పదవి కోల్పోతారు. ఉన్న ఉద్యోగము కానీ, చేసే దాంట్లో కానీ కొంచెం కాస్త షాక్ అవటానికి, కొన్ని ఇబ్బందులు, ఒడిదుడుకులు కలగటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. జన్మంలో గురుడు ఉండటం వలన దోషం కలుగుతున్నది కాబట్టి గురుగ్రహానికి పరిహారం చేసుకోండి. తృతీయములో శుక్రగ్రహం ఉన్నాడు. రుణబాధలు, శత్రుబాధలు, గృహములో చిక్కులు, చీకాకులు ఎక్కువ కలగటానికి అవకాశం ఉన్నది. తగు జాగ్రత్త వహించవలేను. దశమస్థానంలో శని ఉన్నాడు. యత్న కార్యభంగము. ఏ పని చేసినా, వ్యాపార, వ్యవసాయ, ఉద్యోగం చేసినా కలిసి రాదు. ఇబ్బందులు పడతారు. గృహములో, చేసే ఉద్యోగములో, వ్యవసాయములో, రాజకీయ నాయకులకు పదవి భంగము కలగటానికి, పదవి గండము, భంగం అంటే గండము కలగటానికి అవకాశం ఉన్నది. తగు జాగ్రత్త వహించవలేను. లాభస్థానంలో రాహు ఉన్నాడు. లాభస్థానంలో రాహు ఉండటం వలన ధైర్యము, సాహసము, దేన్ని కూడా చేయలేని పని కూడా అవలేలుగా చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యము కలిగి ఉంటారు. గృహలాభము, భూలాభము, సంతానం వల్ల సుఖము, అన్ని విశేషమైనటువంటి రాహు మీకు అన్ని సమస్యల నుంచి, బాధల నుంచి గట్టెక్కడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. పంచమస్థానంలో కేతుగ్రహం ఉన్నాడు. మిత్రుల వల్ల మోసపోతారు. మీకు ఎవరైతే బాగా స్నేహితంగా ఉంటారో వారే మిమ్మల్ని మోసం చేస్తారు. తగు జాగ్రత్త వహించవలను. ధనము ఇవ్వగాకండి. ఇచ్చిన ధనము తిరిగి రాదు. ఇబ్బందుల పాలవుతారు. కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి. జాగ్రత్తగా వహించండి. అయితే మీకు బాగున్న గ్రహాలు, వృషభ రాశికి ఏమేమి గ్రహాలు బాగున్నాయంటే 2 గ్రహాలు ఉన్నాయి 9 గ్రహాలలో. కర్కాటకములో రవిగ్రహం ఉన్నాడు. రవి విశేషమైనటువంటి రాజయోగాన్ని ఇస్తాడు. రాహుగ్రహము కూడా మంచి విశేషమైన ఫలితాన్ని ఇస్తాడు. రాజయోగాన్ని, ధైర్యాన్ని, ధనాన్ని, శౌర్యాన్ని అన్నీ కలగజేస్తాడు. అయితే మీకు బాగలేని గ్రహాలు ఏమిటంటే 7 గ్రహాలు. ఏ గ్రహం కూడా మీకు బాగులేదు. కుజుడు బాగలేడు, బుధుడు బాగలేడు, గురుగ్రహం బాగలేదు, శుక్రగ్రహం బాగలేదు, శనిగ్రహం బాగలేదు, కేతుగ్రహం బాగలేదు. ఈ గ్రహాలకి తప్పకుండా పరిహారం చేసుకోండి. మీకు ఏదైనా సలహాలు, సందేహాలు కావాలంటే మా నెంబర్ను సంప్రదించండి. నా నెంబరు 9866803396. నా పేరు హనుమంతరావు స్వామి. నా నెంబర్ను సంప్రదించండి. చక్కటి పరిష్కారం చెప్పగలను. ఆయురారోగ్యముగా వర్ధిల్లు. చిరంజీవ.